మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ కూర్చుని ఉండగా ప్రకాష్ మరియు గీత హాల్లోకొచ్చారు. నాన్న, అమ్మా, మాదొక చిన్న విన్నపం ఉంది. ఏం ప్రకాష్, గీతతో కలిసి ఇలా వచ్చావేంటి? అది నాన్న, అది నేను మీకొక విషయం చెప్పాలి. నేను గీత ఇద్దరం ప్రేమించుకుంటున్నాం నాన్న. ఆ మాట వినగానే సుందరమ్మ, సోమయ్య ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సుందరమ్మ ముఖంలో పెద్ద నవ్వు వెలిగింది. ఆహా, పెద్దోడటెళ్తే చిన్నోడు పక్కింటి పిల్లని మన ఇంటికి కోడలిగా తెస్తున్నాడన్నమాట. ఇద్దరక్క చెల్లెళ్ళు మన ఇరుగు పొరుగు ఇళ్లలోనే ఉంటారు. ఇక నేనేం చెప్తాను సుందరమ్మ, మొత్తానికి ఇద్దరు కొడుకులు పక్కింటి అక్క చెల్లెళ్ళని ప్రేమిస్తున్నారన్నమాట. నాన్న, నా పెళ్లి మరియు తమ్ముడి పెళ్లి గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది. దయచేసి రామయ్య అంకుల్తో మాట్లాడండి నాన్న. అవునండి, వాడి మీద మీకెంత కోపమున్నా వాడు మన బిడ్డే కదా. పాపం, వాడంతలా అడుగుతున్నాడు కదా. వాడి కోసం మనం వెళ్ళి మాట్లాడదాం పదండి. సరే, నువ్వంతలా చెప్తున్నావు కాబట్టి పద, ఇప్పుడే వెళ్ళి రామయ్యతో మాట్లాడదాం. మొత్తానికి సోమయ్య, సుందరమ్మ, సూర్య, ప్రకాష్ నలుగురూ కలిసి పక్కనే ఉన్న రామయ్య ఇంటికెళ్లారు. రామయ్య వీళ్ళని చూసి, ఆ రండి సోమయ్య గారు, సుందరమ్మ గారు, ఏంటి అందరూ ఇలా వచ్చారు? రామయ్య, నీ కూతురు శ్వేత తీసుకున్న నిర్ణయం పట్ల నాకు చాలా గర్వంగా అనిపించింది. అలాగే నా పెద్ద కొడుకు సూర్యాని నీ ఇంటికి ఇల్లరికం పంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శ్వేతాని సూర్యకిచ్చి పెళ్లి చేయడానికి నీకు అభ్యంతరం ఉందా? ఆ మాట వినగానే రామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. శ్వేత వంటింటి లోపలి నుండి ఆ మాటలు విని షాక్తో అలా నిలబడిపోయింది. సూర్య తన కోసం ఇంత పెద్ద త్యాగానికి ఒప్పుకున్నాడా అని ఆమె మనసు ఉప్పొంగిపోయింది. సోమయ్య గారు, మీరీ మాట నిజంగానే అంటున్నారా? మీ పెద్ద కొడుకుని మా ఇంటికి పంపిస్తారా? నేను నమ్మలేకపోతున్నానండి. అవును రామయ్య, అంతేకాదు మా చిన్న కొడుకు ప్రకాష్కి మీ చిన్న కూతురు గీతానిచ్చి పెళ్లి చేయగలవా? ఈ ఇద్దరక్క చెల్లెళ్ళు ఇరుగు పొరుగు ఇళ్లలోనే ఉంటూ చిలకా గోరింకల్లా ఉంటారు. ఏమంటావు? రామయ్య సంతోషంతో మంచం మీద నుండి లేచి సోమయ్యని గట్టిగా హత్తుకున్నాడు. శ్వేత నెమ్మదిగా హాల్లోకొచ్చింది. సూర్య ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. శ్వేత కళ్ళలో కృతజ్ఞత, ప్రేమ స్పష్టంగా కనిపించాయి. సూర్యగారు, నా కోసం మీరింత పెద్ద నిర్ణయం తీసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. మీరు నా కళ్ళకి దేవుడిలా కనిపిస్తున్నారు. శ్వేత, నీ తండ్రి నీకెంత ముఖ్యమో నీ సంతోషం నాకంత ముఖ్యం. నీకోసం నేనేమైనా చేస్తాను. ఇక నుండి మీ నాన్నని మా నాన్నలా చూసుకుంటాను. సూర్య మాటలకి శ్వేత ఆనందించింది. మొత్తానికి పెళ్లి ముహూర్తాలు నిశ్చయమయ్యాయి. పులిచింతపురం గ్రామంలో ఒకే ఒక కళ్యాణ మండపంలో అక్క చెల్లెళ్ల పెళ్లిళ్ళు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్వేత మెడలో సూర్య మూడుముళ్ళు వెయ్యగా, గీతా మెడలో ప్రకాష్ మంగళసూత్ర ధారణ చేశాడు. పెద్ద కూతురు శ్వేత కోసం పక్కింటి సూర్య ఇల్లరికం రాగా, చిన్న కూతురు గీత పక్కింటికి కోడలిగా వెళ్ళింది. ఇరుగు పొరుగు ఇళ్లే కావడంతో పగటిపూట ఒకరికొకరు సాయం చేసుకుంటూనే ఉన్నారు. కానీ బయట కనిపిస్తున్నంత ప్రశాంతత మాత్రం లోపల లేదు. ఇల్లరికమనే మాటకు సమాజమిచ్చే వింత అర్థాలు సూర్య మనసును మెల్లిగా తొలచటం మొదలెట్టాయి. ఓ రోజు ఉదయం భారమైన గొంతుతో రామయ్య, సూర్యబాబు, ఒక్క నిమిషం ఇలా రా. సూర్య రామయ్య మంచం దగ్గరికొచ్చి నిలబడ్డాడు. అతని ముఖంలో ఎప్పటిలాగే వినయం, గౌరవం ఉన్నాయి. ఏంటంకుల్, మళ్ళీ ఒంట్లో ఏమైనా నలతగా ఉందా? అబ్బే, నాకేం పర్లేదు బాబు, నా మనసే బాగోలేదు. నిన్ను చూస్తుంటే ప్రతిరోజు నా గుండెలో ఏదో రాయి పడుతున్నట్టుగా ఉంది. ఎంతైనా నువ్వు పక్కింటి పెద్ద కొడుకువి. మీ నాన్నకి పొలం పనుల్లో తోడుగా ఉండాల్సిన వాడివి. ఇక్కడ నా కోసం, నా కూతురి కోసం ఇల్లరికం వచ్చేశావు. ఊళ్ళో వాళ్ళంతా నిన్ను చూసి ఇల్లరికపు అల్లుడు అని వెటకారంగా మాట్లాడుతుంటే నా ప్రాణం పోతున్నట్టుంది బాబు. అంకుల్, నేనొక విషయం చెప్పనా మీకు? నేను ఇల్లరికం వచ్చానని మీరెందుకు అనుకుంటున్నారు? నేను ఇల్లరికం రాలేదు అంకుల్. మీ పెద్ద కొడుకు పోయాడని బాధపడుతుంటారుగా, ఆ కొడుకు స్థానంలో నేను వచ్చాననుకోండి. అయినా పక్కింటి నుండి ఈ పక్కింటికి రావడానికి ఇల్లరికం అనే పెద్ద పేరెందుకు చెప్పండి?
పొద్దున్నే లేచి మా నాన్న పొలం పనులు కూడా నేనే చూసుకుంటున్నాను కదా. అలా కాదు సూర్య. సమాజం నిన్ను ఇల్లరికమల్లుడిగానే చూస్తుంది గాని కొడుకుగా చూడదు కదా. రేపు పొద్దున నీకు పుట్టబోయే పిల్లలు కూడా నా ఇంటి పేరుతోనే బ్రతకాలి కదా. అది నీకు నీ కుటుంబానికి అవమానం కాదా? శ్వేత వంటగదిలో నుండి హాల్లోకొచ్చింది. ఆమె ముఖంలో కూడా కొద్దిగా బాధుంది. కాని ఆమె సూర్య మాటలకి మనసులోనే మురిసిపోయింది. నాన్న, నువ్వెందుకు ప్రతిరోజు ఉదయాన్నే ఇలాంటి విషయాలు మాట్లాడి టెన్షన్ పడుతున్నావు? సూర్య ఎంత మనస్ఫూర్తిగా మన ఇంటికి వచ్చారో మీకు తెలుసుగా. ఆయన ఎప్పుడూ ఇల్లరిక మల్లుడిలా ప్రవర్తించనే లేదు. నన్ను, మిమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు. మీరిలా బాధపడితే ఆయన మనసు కూడా విరిగిపోతుంది కదా నాన్నా. అవునంకుల్, శ్వేత చెప్పింది కూడా నిజమే. నాకెలాంటి ఇబ్బంది లేదు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవటమే నాకు ముఖ్యం. సరే, నేను పొలానికి వెళ్ళొస్తాను. శ్వేత, మావయ్యకి టైంకి మందులివ్వు. సూర్య బయటకి నడిచాడు. సూర్య, మా నాన్నన్న మాటలు విని ఏమీ అనుకోకండి. ఆయనకి మీ మీదున్న విపరీతమైన ప్రేమే ఆ ఆందోళనకి కారణం. అరే శ్వేత, నీకోసం నేను మాత్రం చేయలేనా? మీ నాన్న మాటలకి నేను అస్సలు బాధపడను. సరేలే, పొలానికి ఆలస్యం అవుతుంది, వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. సూర్య పొలానికి వెళ్ళిపోయాడు. మరోవైపు పక్కింటి సోమయ్య ఇంట్లో వాతావరణం కాస్త భిన్నంగా ఉంది. గీత పెరట్లో గిన్నెలు తోముతోంది. సుందరమ్మ హాల్లో అటూ ఇటూ తిరుగుతూ విసుగ్గా ఉంది. యావండి, నేను చెప్పేది కాస్త వినండి. మన పెద్ద కొడుకు సూర్య ఆ పక్కింటి పిల్లకి మొగుడు కాకముందు మన ఇంట్లో ఎలా ఉండేవాడు? పొద్దున్నే లేచి పొలానికెళ్ళి అన్నీ తనే చూసుకునేవాడు. ఇప్పుడు చూడండి, వాడా ఇంటికి అల్లుడయ్యాక మన ఇల్లు బోసిపోయింది. ఈ చిన్నోడు ప్రకాష్కి అసలు వ్యవసాయం అంటే ఏంటో తెలీదు. పట్నంలో చదువుకున్నాడని నవాబులా పడుకుంటాడు. మన పనులన్నీ ఇప్పుడు ఎవరు చెయ్యాలి మరి? హ, ఏం చేస్తాం సుందరమ్మ. సూర్య ఆ శ్వేత కోసం ఇల్లరికం వెళ్తానంటే మనమే కదా ఒప్పుకున్నది. ఇప్పుడు బాధపడితే ఏం లాభం? నిజమే, కానీ పెద్ద కొడుకు లేని లోటు ఈ కోడలు తీర్చగలదా? అసలు రావయ్యకున్న ఆస్తెంత? మన పెద్ద కొడుకు జీవితాంతం వాళ్ళింట్లో సేవకుడిలా పడుండాలా? ఇది చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను నేను. అప్పుడే ప్రకాష్ నిద్రలేచి కళ్ళు నలుపుకుంటూ హాల్లోకొచ్చాడు. హా, ఏంటమ్మా పొద్దునే లేచి అన్నయ్య మీద పడేడుస్తున్నావు? అన్నయ్య పక్కింట్లోనే కదా ఉన్నాడు. ఎక్కడో అమెరికా వెళ్ళిపోలేదుగా. నోరు మూసుకోరా ప్రకాషు. నీకేం తెలుసు? మీ అన్నయ్య తన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకుని ఇల్లరికం వెళ్ళాడు. వాడక్కడ పడే బాధ నీకేం తెలుస్తుంది? అయినా నువ్వెప్పుడైనా పొలానికి వెళ్ళావా? అన్నయ్య లేకపోతే మన పొలం పనులు ఎలా సాగుతాయిరా? నువ్వెప్పుడు చూసినా ఆ పట్నం ఉద్యోగం అంటూ తిరుగుతావు. అమ్మా, నేను చదువుకున్నది వ్యవసాయం చేయడానికి కాదుగా. అన్నయ్యకి వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి వాడు చూసుకుంటున్నాడు. సరేలే ప్రకాశం, ఈరోజు పొలానికి కొద్దిగా నీళ్లు పెట్టాలి. నీ అన్నయ్య సూర్యకి ఫోన్ చేసి ఒకసారి పొలానికి వెళ్ళమను. అలాగేలే నాన్న, ఇప్పుడే కాల్ చేస్తా. ప్రకాష్ సూర్యకి ఫోన్ చేశాడు. సూర్య అప్పటికే పొలం గట్టు మీద నిలబడి రామయ్య పొలానికి నీళ్లు పెడుతున్నాడు. హలో ప్రకాష్, చెప్పురా, ఏంటి విషయం? అన్నయ్య, నాన్న ఫోన్ చేయమన్నారు. మన పొలానికి ఈరోజు నీళ్లు పెట్టాలిగా, నువ్వు ఓసారి వెళ్తావా? ప్రకాష్, నేనిప్పుడు రామయ్య అంకుల్ పొలంలో ఉన్నానురా. ఇక్కడ కరెంట్ ఇప్పుడే వచ్చింది. నీళ్లు పెట్టడం పూర్తి కావడానికి ఇంకో 2 గంటలు పడుతుంది. నువ్వు కాస్త పొలానికి వెళ్ళి ఆ మోటార్ ఆన్ చేయొచ్చుగా. అబ్బా అన్నయ్య, నీకు తెలుసుగా, నాకు ఆ మోటార్ ఎలా ఆన్ చేయాలో కూడా తెలీదు. అక్కడ బురదలో నేను నడవలేను. సర్లేరా, నేనిక్కడ పని పూర్తి చేసుకొని అటు వెళ్తానులే. నాన్నకి చెప్పు కంగారు పడొద్దని. సూర్య ఫోన్ పెట్టేశాడు. పక్కనే ఉన్న ఒక వ్యవసాయ కూలీ సూర్య వైపు చూసి నవ్వుతూ, ఏటి సూర్యబాబు, ఇల్లరికం వచ్చాక కూడా సొంతింటి పనులు వదలట్లేదు. ఆ ఇంట్లో పనులు ఈ ఇంట్లో పనులు రెండు నీ నెత్తిన పడ్డాయా? ఇల్లరికం అల్లుడికి డబుల్ డ్యూటీ అన్నమాట. సూర్య ఆ మాటలకి లోలోపల నొచ్చుకున్నా పైకి మాత్రం నవ్వాడు. అదేం లేదు భీమన్నా, పక్క పొలాలే కదా. నాన్న వయసు అయిపోతుందిగా, తమ్ముడికి పనులు తెలియవు, అందుకే నేనే చూసుకుంటున్నా. ఎంతైనా నువ్వు పారా ఇంటి వాడివి అయిపోయావు కదా సూర్యబాబు.
రేపు మీ నాన్న ఆస్తి పంపకాలు చేస్తే నీకు ఇల్లరికం ఎళ్ళవని భాగం తక్కువ ఇస్తారేమో. జాగ్రత్త మరి. సూర్య ఆ మాటలు విని విననట్టుగానే వెళ్ళిపోయాడు. కాని భీమన్న అన్న మాటలు అతని మనసులో ఒక బలమైన ఆలోచన రేకెత్తించాయి. మధ్యాహ్నం వేళ శ్వేత గీత ఇద్దరూ పెరటి గోడ దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు. గీతా మొహం కొంచెం డల్గా ఉంది. గీతా, ఏమైందే ముఖం అలా పెట్టావు? అత్తరింట్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా? అత్తయ్య గారు నిన్నేమైనా అన్నారా? ఏం లేదక్క, అత్తయ్య గారు నన్నేమనలేదు. కానీ బావగారు ఇల్లరికం వచ్చిన విషయం గురించే ఇంట్లో ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు. బావగారు వెళ్ళిపోయాక ఇంట్లో పనులు చేసేవాళ్లు లేరని అత్తయ్య నన్ను ప్రకాష్ని తిడుతుంది. గీతా, నువ్వేం బాధపడకు. సూర్య గారెంత గొప్ప మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నారో మనకి తెలుసు కదా. నాన్న ఆరోగ్యం కోసం ఆయన ఇల్లరికం వచ్చారు. అత్తయ్య గారికి కొన్నాళ్లకు అంతా అర్థమవుతుందిలే. నువ్వు ప్రకాష్తో సంతోషంగా ఉండు. నాకు ప్రకాష్తో ఎలాంటి ఇబ్బంది లేదక్కా. ఆయన నన్ను బానే చూసుకుంటున్నారు. కానీ అత్తయ్య గారు ఈ మధ్య ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతున్నారక్కా. బావగారు ఇల్లరికం వెళ్లారు కాబట్టి మనింటి ఆస్తంతా ప్రకాష్కే చెందాలని అత్తయ్య పట్టుబడుతున్నారు. ఆ మాట వినగానే శ్వేత షాక్ అయింది. ఏంటి, ఆస్తి పంపకాలా? పెళ్ళై ఇంకా నెల కూడా కాలేదు, అప్పుడే ఆస్తి గొడవలు మొదలయ్యాయా? సూర్య ఆ ఇంటి పెద్ద కొడుకు కాదా? ఆయనకి భాగం ఇవ్వరా ఏంటి? అత్తయ్య ఉద్దేశమైతే అదే అక్క. ఇల్లరికం వెళ్లిన అల్లుడికి తండ్రి ఆస్తిలో భాగం ఎందుకని అంటుంది అత్తయ్య. ఈ విషయం బావకి తెలిస్తే ఎంత బాధపడతారో కదా. అవును గీత, సూర్య గారు చాలా సున్నితమైన మనసున్నవారు. ఆయన డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదు. కానీ ఆయనకి దక్కాల్సిన హక్కు దక్కకపోతే అది అవమానమే కదా. సరే, నువ్వు లోపలికెళ్ళు. అత్తయ్య చూస్తే మళ్ళీ గొడవ చేస్తుంది. గీత వెళ్ళిపోయింది. శ్వేత హాల్లోకొచ్చి రామయ్య పక్కన కూర్చుంది. రామయ్య కూడా ఏదో ఆలోచిస్తున్నాడు. శ్వేత, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి తల్లి. చెప్పండి నాన్న, ఏంటంత సీరియస్గా ఉన్నారు? మన సూర్య చాలా మంచివాడు. మన కోసం ఇల్లరికం వచ్చేశాడు. కానీ సమాజంలో అతనికి ఒక హోదా ఉండాలి కదా. అందుకే నాకున్న ఈ 5 ఎకరాల పొలాన్ని సూర్య పేరు మీద రాసేయాలనుకుంటున్నాను తల్లి. అప్పుడే సూర్యకి ఈ ఇంట్లో భద్రత ఉంటుంది. సమాజం కూడా అతన్ని గౌరవిస్తుంది. అన్నా, అంత పెద్ద నిర్ణయం ఇప్పుడే ఎందుకు నాన్న? సూర్య గారు డబ్బు కోసం రాలేదుగా. ఆయనకి ఆస్తి మీద అసలు ఆశ లేదు నాన్న. సూర్యకి ఆశ లేకపోవచ్చు తల్లి, కానీ అది నా బాధ్యత. రేపొద్దున నేను లేకపోతే అతని పరిస్థితి ఏంటి? తన సొంత ఇంట్లో ఆస్తి ఇవ్వకపోతే రోడ్డున పడాల్సిందేనా? అందుకే నా నిర్ణయం తల్లి ఇది. రేపే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రాసిచ్చేస్తాను. సూర్యకి రామయ్య ఆస్తి ఇవ్వటం వల్ల ఎలాంటి గొడవ జరగబోతుంది? అదేవిధంగా సూర్య ఇంట్లో ఆస్తి సూర్యకి రాదా? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నిన్నటి ఎపిసోడ్లో చిన్ని చేసిన అల్లరి పనులు, సతీష్కి ఉద్యోగం రావటం, రేపే జాబ్లో జాయిన్ అవ్వాలని చెప్పగా మేం కూడా నీతో పాటు వస్తామని రాధిక చిన్ని అడగటం, శివయ్య గౌరమ్మ కూడా వాళ్లతో పాటే సిటీకి వెళ్లాలని నిర్ణయించుకోవటం, ఇదంతా జరిగింది. ఇక సిటీలో వాళ్ల జీవనం ఎలా ఉండబోతుందని ఈ ఎపిసోడ్లో చూద్దాం. అందరూ సతీష్ కోసం ఆఫీస్ వాళ్ళిచ్చిన ఫ్లాట్కి చేరుకున్నారు. అమ్మా, నాన్న, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఫస్ట్ డేనే లేట్గా వెళ్తే బాగుండదు. ఇక ఇంటి సంగతి మీరు చూసుకోండి. నేను సాయంత్రం వచ్చి మీతో జాయిన్ అవుతాను. జాగ్రత్తగా వెళ్ళిరా నాన్నా. అవునరా, ఇప్పుడొచ్చిన బిల్డింగులో కిందికి ఎలా వెళ్లాలో దారి గుర్తుందా? అదేదో పెట్టెలో పెట్టి పైకి తీసుకొచ్చారు. బయటకు వచ్చాక కడుపులో తిప్పేసిందనుకో. నువ్వు వెళ్ళి వాడికి దారి చూపించిరావే. బాగానే ఉంది సంబరం. నాకే అర్థమయ్యుంటే వాడికి దారి తెలుసా అని ఎందుకు అడుగుతాను? అయినా అద్దల పెట్టెలోకి మళ్ళీ వెళ్ళను బాబు. అది ఎక్కితే ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం జగ్గులోకి వెళ్ళినట్టుంది. నాకు ఊపిరాడట్లేదు బాబు. ఇక నేను మెట్ల మీద నుండే కిందికి పైకి తిరుగుతా. అమ్మా, దాని లిఫ్ట్ అంటారు. అయినా నాకు దారి తెలుసు గాని మీరు మాత్రం ఒక్కొక్కరిగా బయటకు అస్సలు వెళ్ళకండి. మళ్ళీ తిరిగి ఫ్లాట్కి చేరుకోవటం కష్టమైపోతుంది. సరే, నేను వెళ్ళొస్తాను. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. మంచిది బాబు, వెళ్ళిరా.
మొదటి రోజే ఆఫీస్కి లేట్గా వెళ్తే మళ్ళీ గోడ కుర్చీ వేయిస్తారేమో. నాన్న, అదేం స్కూల్ కాదు గోడ కుర్చీ వేయించడానికి. అన్నయ్య, సాయంత్రం తొందరగా వచ్చేసాయి, అలా బయటికి వెళ్దాం. సరే అని సతీష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తర్వాత అందరూ ఇంటి బాల్కనీలో నుండి బయటికి చూస్తున్నారు. అయ్య బాబోయ్, ఏంటిది? సిటీ అంటే ఇలా ఉంటుందా? అన్ని పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద కార్లు, రకరకాల మనుషులు. చాలా వింతగా ఉంది ఈ ప్రపంచం. అవును చిన్ని, ఏదో మాయాలోకంలోకి వచ్చినట్టుంది కదా. మనూళ్ళో పొలాలు తోటలు తప్ప ఇలా ఒక్క బిల్డింగు లేదు. ఇలా ఉంటే పట్నం బతుకులు ఖరీదు కాకపోతే మరెలా ఉంటాయి? ఏదైనా మన పల్లెటూరితో సమానంగా అదే. ఓ 10 రూపాయలున్నా లేకపోయినా పొలం గట్ల మీద దొరికే ఏ ఆకుకూరో తెచ్చుకొని కూర వండుకున్నా సరిపోతుంది. అది కాకపోతే అన్నంలో ఇంత పచ్చడి వేసుకున్నా కడుపు నింపుకోవచ్చు. ఆకాశానికి దగ్గర ఎత్తులో ఉన్న కొంచెం కూడా గాలి రావట్లేదు. మన మట్టి వాసన అస్సలు తగలట్లేదు. అబ్బా, అలా ఏం కాదులే నాన్న. ఈ సిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనుషులు చూడు ఎంత అందంగా తెల్లగా ఉన్నారో. అవునక్క, నాకు ఒక అనుమానం వచ్చింది. ఈ బిల్డింగులు ఇంత హైట్లో ఉన్నాయి కదా, వీటిని ఎలా కట్టుంటారు? నాకు తెలిసినంత వరకు ముందు పడుకోబెట్టి కట్టేసిన తర్వాత నిలబెట్టుంటారు. నీ బొందే, నువ్వు చెప్పింది నిజం కాదు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మన ఊళ్ళో ఉట్టి కొట్టాలంటే ఏం చేస్తారు? ఒకరి మీద ఒకరెక్కి చివరిదాకా చేరుకొని కర్రతో ఉట్టి కొడతారమ్మా. ఆ అలాగే ఒకరి మీద ఒకరు ఎక్కి ఈ బిల్డింగు కట్టుంటారు. అమ్మా, నీకెన్ని విషయాలు తెలుసో, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. మరేమనుకుంటున్నావే? మీ అమ్మంటే ఆ మాత్రం తెలివితేటలు లేకుండానే ఈ పట్నం దాకా వచ్చాననుకుంటున్నావా? ఏమే గౌరీ, ఈ తెలివితేటలు పెట్టుకుని సంసారాన్ని నీళ్ళెలా లాక్కొచ్చావే? నువ్వు మామూలు దానివి కాదే. ఇన్నేళ్లు మిమ్మల్ని పట్నం ఎందుకు తీసుకురాలేదా అని ఇప్పుడు బాధపడుతున్నా నేను. అవును నాన్న, అమ్మ చేపల కూరలో చేపతలని బాగా తిని తిని బ్రెయిన్ మొత్తం తనొక్కతే తీసుకుంది. అందుకే అమ్మకి ఇన్ని తెలివితేటలు. అవునమ్మా, మీ అమ్మకి అందరి బ్రెయిన్ తినటం బాగా అలవాటైపోయింది. ఇన్ని తెలివితేటలు వచ్చాయి అందుకే. చాలెదురు, పిల్లల ముందు ఏంటో పొగడతలు. ఇవాళే కదా మొదలైంది. ఇప్పటి నుండి ఈ సిటీ గుట్ట అంతా రోజొకటి బయట పెడతాను. వద్దమ్మా గౌరమ్మ, ఈ శివుడే నిన్ను వేడుకుంటున్నాడు. దయచేసి ఎటువంటి సమయంలో కూడా నీ తెలివి మాత్రం బయటకు రానివ్వకు. ఏంటండి అలా అంటారు? ఇప్పుడు నేనేమైనా తప్పు చెప్పానా ఏంటి? బిల్డింగులు కట్టాలంటే అంతకు మించి కట్టగలిగే ఉపాయం ఉంటే చెప్పండి చూద్దాం. ఆడవాళ్ళు చెప్పింది తప్పని చెప్పే ధైర్యం ఇంకా మగాళ్ళకి రాలేదే. గాంధీ గారు ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరిగితేనే స్వాతంత్రం అన్నారు. కానీ మగాళ్ళు నోరు తెరిస్తే బానిసత్వం అని చెప్పటం మర్చిపోయారు. చెప్పేవాళ్ళు లేకపోయినా ఏదో మా మగవాళ్ళందరం అనుభవంతో నేర్చుకున్నామంతే. నువ్వు చెప్పింది ఒక్కటి కూడా అర్థం కాలేదు నాన్న. అమ్మా, కనీసం నీకన్నా అర్థమైందా? అది అర్థమైతే ఏమవుతుందో నాకు మాత్రమే తెలుసమ్మా. అవును, మీ అందరికీ ఒక అనుమానం కూడా రావట్లేదా? దేని గురించి చిన్ని? అప్పటి నుండి ఇళ్ల మధ్యలో నుండి 5 నిమిషాలకు ఒక ట్రైన్ వెళ్తూ ఉంది. దాని మీద మీకు ఏం అనుమానం రావట్లేదా? ఇంతకీ నీకొచ్చిన అనుమానం ఏంటి చిన్ని? ఏం లేదక్కా, ఆ ట్రైన్లన్నీ అలా మధ్యలో నుండి వెళ్ళిపోతుంటే పొరపాటున డ్రైవర్ నిద్రపోతే ఏదైనా ఇంట్లోకి ఆ ట్రైన్ తీసుకెళ్తే ఎలా? నేను అప్పటి నుండి చూస్తున్నా చిన్ని, ఆ ట్రైన్లన్నీ అలా వెళ్తూనే ఉన్నాయి. ఒకవేళ ఈ సిటీ వాళ్ళకి బయటికెళ్ళెక్కే టైం లేక అన్నయ్య క్యాబ్ని ఇంటికి పిలిపించుకుంటున్నట్టు ట్రైన్ని ఇంటి దాకా వచ్చేలా చేసుకున్నారేమో మరి. ఎందుకంటే ఈ సిటీ వాళ్ళకి అస్సలు టైం ఉండదుగా. ఏవే రాధిక, నాకే అనుకున్నా నీకు నన్ను మించిన తెలివితేటలున్నాయే. మరెంతైనా నీ కూతుర్ని కదమ్మా. ఈ ముచ్చట్లతో ఇలాగే కాలం గడుపుతారా? ఇంటినేమైనా శుభ్రం చేసి సామాన్లు సర్దుతారా? అయ్యో నామతి మండ, ఇంకాదో పని మిగిలింది కదూ. మీ తెలివితేటల కార్యక్రమాన్ని కొంచెం పక్కకు పెడితే అందరం కలిసి ఇల్లు సర్దుదాం పదండి. అలా అందరూ కలిసి ఇల్లు సర్ది రిలాక్స్ అవుతుండగా, అక్క, నువ్విక్కడ ఇంకో వింత చూడ్డం వదిలేశావు. ఇప్పటికీ అన్ని పనులు చేసి బాగా అలసిపోయాను చిన్ని. ఇంకా ఏదైనా ఉంటే రేపు చూసుకుందాంలే. అది కాదక్కా,
మన ఇంటిపై నుండి విమానాలు వెళ్తున్నాయి. ఏంటి విమానాలే? అయితే పదండి, నేను కూడా వస్తాను, చూసొద్దాం. అబ్బాయి చెప్పాడు కదా ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దని. అబ్బా నాన్న, మేం ముగ్గురం కలిసే కదా వెళ్తున్నాం. మళ్ళీ తిరిగి జాగ్రత్తగా వస్తానులే. వద్దమ్మా, ఈ ప్రదేశం కొత్తగా ఉంది. ఇప్పుడు మీరు కిందికి వెళ్తే తిరిగి రావటం కష్టమవుతుంది. ఏం కాదులే నాన్న, నాకన్నీ తెలుసు. వీళ్ళని జాగ్రత్తగా తీసుకొస్తాను. ఇదిగో చూడండి, కావాలంటే మీరు కూడా మాతో పాటే రండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. అంతేగాని పిల్లల సంతోషాన్ని ఎందుకు ఆపుతారు? పాపం, వాళ్ళెన్నో సంవత్సరాల తరువాత సిటీకొచ్చారు. అన్నీ తిరిగి చూడనివ్వండి. ప్రయాణం చేసి అలసిపోయాను గౌరీ, నా కోపిక లేదు. మీరెళ్ళి రండి, కానీ ఈ బిల్డింగు కిందికే వెళ్ళండి, ఇక ఎక్కడికి వెళ్ళొద్దు. అదంతా నేను చూసుకుంటాను నాన్న, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. శివయ్య ఎంత చెప్పినా వినకుండా అందరూ కలిసి కిందికెళ్లారు. అరే అక్క, ఈ కింద ఈ లైట్ల వెలుతురు చూసావా? ఎంత అందంగా ఉందో ఈ సిటీ. అవునే, మన ఊళ్ళో జాతరకి దీపావళి పండక్కి కూడా ఇన్ని లైట్లు చూడం. ఎంత బాగుందో కదా. అందుకేనమ్మా నేను ఈ సిటీని ఇంత ఇష్టపడ్డాను. ఎప్పటికైనా ఏదో ఒక పని చూసుకొని ఈ సిటీలోనే సెటిల్ అవ్వాలి. కానీ ఇక్కడెవ్వరూ బయట కనిపించరేంటే? ఎవరి ఇంటి తలుపు చూసినా ఎప్పుడూ మూసే ఉంటుంది. పైగా ఒక్క ఇంటి ముందు కూడా గడపకి పసుపు రాసి ముగ్గు పెట్టిందే లేదు. వీళ్లలో ఒక్కరైనా మన పల్లెటూళ్ళలో వచ్చుండాలని కోరుకునే వాళ్ళుంటారా? సిటీ వాళ్ళు మనలాగా ఉండరమ్మా. ఏమోనే, ఇక్కడ ఒక్క రోజుకే ఏం చెయ్యాలన్నది అర్థమే కాకుండా ఉంది. అదే మన ఊళ్ళో అయితే పక్కింటోళ్ళు పొరుగింటోళ్ళు కలిసి మాట ముచ్చడా చెప్పుకుంటూ ఎంత ఆనందంగా ఉంటాం. ఇక్కడ కనీసం మన పక్కింట్లో ఎవరుంటారో కూడా తెలియట్లేదు. సాయంత్రం ఇంత టీ పెట్టి చక్కెర అడుగుదామని ఎదురింటి తలుపు కొడితే అదేదో తెలియని భాషలో మాట్లాడింది. దెబ్బకింట్లోకొచ్చి తలుపేసుకున్నా. నిజమేనమ్మా, నాకు కూడా అక్కడ బోలెడంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడెవ్వరూ కనిపించట్లేదు. పైగా ఇక్కడ ఆకలై కొనుక్కొని తిందామంటే ఒక కొట్టు కూడా కనిపించట్లేదు. అందుకేనే దూరపు కొండలు నునుపు అంటారు. అమ్మా, ఎలాగో ఇక్కడి దాకా వచ్చాం కదా, అలా రోడ్డు మీదకెళ్ళి అన్నీ చూసొద్దామా? చూడే, మనం ఇప్పుడే ఇక్కడి దాకా వచ్చాం. మళ్ళీ ఇంటికెళ్ళడానికి దారి కూడా తెలీదు. ఇంకా ఎక్కువ దూరం అవసరం లేదు. పదండి, అన్నయ్య వచ్చే టైం అయింది, ఇంటికెళ్దాం. ఇంతకీ దారి గుర్తుందిగా? అమ్మెప్పుడు అలాగే అంటుంది. కానీ పదక్క, రోడ్డు దాకా వెళ్ళి అలా చూసేసొద్దాం. అయినా మన ఫ్లాట్ నెంబర్ నాకు గుర్తుంది, అది 101. అలా అందరూ రోడ్డు మీదకొస్తారు. అప్పుడు చిన్ని, అక్క, అక్కడేదో పెద్ద కొట్టుంది, నాకు బాగా ఆకలిగా ఉంది, నేనేదో ఒకటి కొనుక్కొస్తాను. వద్దు చిన్ని, ఈ రోడ్డంతా రద్దీగా ఉంది. ఏదైనా కావాలంటే అన్నయ్యని అడిగితే తీసుకొచ్చి పెడతాడు. ఇక మనం ఇంటికెళ్దాం పదా. అబ్బా, నాకు చాలా ఆకలిగా ఉందని చెప్పాను కదక్కా, మీరిక్కడే ఉండండి. అవతలి వైపుకు వెళ్ళి నేను తీసుకుని వెంటనే వస్తాను అని చిన్ని చెప్తున్నా వినకుండా రోడ్డు అవతలి వైపుకు వెళ్ళింది. వీళ్ళు ఆ బిల్డింగ్ గేటు దగ్గరుండి చిన్ని కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. కానీ ఎంతసేపటికి చిన్ని తిరిగి రాదు. ఇంతకీ చిన్ని ఎక్కడికెళ్ళింది? తనెందుకు తిరిగి రాలేదు? అసలు చిన్నికేం జరిగుంటుంది? తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.